Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. ఈ రోజున ఈ వీడియోలో ఒక కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కేసు గురించి మాట్లాడతాం. ఫ్లిప్కార్ట్ అనే దాని మీద ఫర్ ది డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ బెంగళూరు డిసిడిఆర్సి అంటే డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రెజల్యూషన్ రిడ్రెసల్ కమిటీ ఆర్ కమిషన్ ఫేజ్ అంటే 2 నెంబర్ 2 బెంగళూరు సిటీ కాబట్టి చాలా ఉంటాయి. వారు ఫ్లిప్కార్ట్ మీద సో ఆ యొక్క ప్రాపర్టీ యొక్క విలువ ప్లస్ 10,000 కాంపెన్సేషన్ కూడా ఇవ్వటం జరిగింది. ఏమిటి కేసు అనేది ఒకసారి పూర్వాపరాలకు వెళ్దాం. ఫ్లిప్కార్ట్ ఇది ఎవరిది? అమెరికాలో ఉన్నటువంటి వాల్మార్ట్ వాళ్ళది. అక్కడ పేరు ఇక్కడ డైరెక్ట్గా రావడం లేదు కాబట్టి ఫ్లిప్కార్ట్ పేరుతో జరుగుతూ ఉన్నాయి. సో ఇట్స్ అన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్, ఈ కామర్స్ ప్లాట్ఫామ్. దాని మీద మీరు వస్తువులు కొనుక్కోవచ్చు, ట్రేడింగ్ చేసుకోవచ్చు, పాత వస్తువులు అమ్మటం రకరకాలు. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అని చెప్పి గౌరవనీయ సెలబ్రిటీ అమితాబ్ బచ్చన్ గారు కూడా అప్పుడప్పుడు యాడ్ ఇచ్చేవాడు, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, నాకు గుర్తుంటే. ఫ్లిప్కార్ట్. సో దిస్ ద హిస్టరీ ఆఫ్ ద ఫ్లిప్కార్ట్. నార్మల్గా ఆన్లైన్కి వీలంతవరకు మాలాంటి ముసలాళ్ళం పోయినా అమెజాను ఏదో ఉంటుంది. అమెజాను, బట్టలకైతే మింత్రా, ఏమన్నా పెద్దగా పేరు చెప్పలేదు కానీ ఇలాగా ఫ్లిప్కార్ట్ ఈజ్ వన్ ఆఫ్ ది డెఫినెట్లీ ఫేమస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అయి ఉంటుంది. రైట్. సో ఇక్కడ ఆక్టోజెనేరియన్, నేను సెప్చువాజెనేరియన్ అంటే 70 ఏళ్ళు, నాకు 80 ఏళ్ళు ఆయన. హీఈస్ అన్ ఆక్టోజెనేరియన్ బై నేమ్ పూర్ణచంద్ర తౌడాం of Bangalore. He has ordered for so I think this is he has ordered for treadmill, exactly, treadmill in June 2023. So its cost is 13,799. Flipkart, they have taken the money, they have delivered a treadmill. Their mechanic has come, and while he was fitting the treadmill, he said it is not up to the required quality. The movements are not correct. అది మొత్తానికి దాంట్లో ఏదో డిఫెక్ట్ ఉందని చెప్పి ఆయన వచ్చినటువంటి మెకానిక్ ఈయనకి చెప్పాడు. సో విత్ ఇన్ ది ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ 1 month or 15 days ఉంటుందో, ఆ ప్రిస్క్రైబ్డ్ పీరియడ్లోనే ఈయన వాళ్ళకి దాన్ని రిటర్న్ చేశాడు. ట్రెడ్మిల్ వాజ్ రిటర్న్ టు ద ఫ్లిప్కార్ట్. Then correspondence has started. In the beginning, they said that you ordered, we sent it, and we sent the indent to the concerned treadmill company. They have supplied. We are only intermediary. We do not have any role in it అని తప్పుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇది మీకు లా ఆఫ్ టార్ట్స్లో లాస్ట్ ఇయర్ కూడా పిల్లలకి చెప్పాను. 2 or 3 years నుంచి ఈ కథ ప్రతి సంవత్సరం చెప్తాను, ఎందుకంటే మాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి. అమెజాన్ వాళ్ళప్పుడు వీఆర్ ఓన్లీ ఇంటర్మీడియట్ అని చెప్పి మా కేసులో కూడా ఇదే మాట చెప్పారు. అఫ్కోర్స్ లక్కలీ వీఆర్ సక్సెస్ఫుల్. అప్పుడేం చేయలేకపోయాం. సో అట్లాగా ఫస్ట్ డిఫెన్స్ ఏంటి? అయ్యా, వీఆర్ ఓన్లీ సర్వీస్ ప్రొవైడర్స్. మీరు ఆర్డర్ ఇచ్చారు ట్రెడ్మిల్ పలానా కంపెనీ, ఆ కంపెనీ వాళ్ళకి మేము చెప్పాం, వాళ్ళు మీకు పంపించారు. డెఫిషియన్సీ ఉంటే వాళ్ళదే బాధ్యత, మాది కాదు అన్నారు. బట్ డిసిడిఆర్సి, సో దానికి ఆ తర్వాత ఈయన పెద్ద ఆయన కదా, చేదస్తం వస్తుంది, ఆటోమేటిక్గా ఒప్పుకోకుండా దెన్ హీ హెస్ గాన్ టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్. దాంట్లో మీ యొక్క రిటర్న్ పాలసీ ఉంది. రిటర్న్ పాలసీ ప్రకారం యూ ఆర్ సపోజ్ టు సెండ్ బ్యాక్ అనదర్ ట్రెడ్మిల్ అన్నారు. టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకున్న తర్వాత ఎస్, దే అగ్రీడ్ టు సెండ్ బ్యాక్ అనదర్ ట్రెడ్మిల్ ఆఫ్ ద సేమ్ కంపెనీ. కానీ మరలా వచ్చేటప్పటికి వేరే కంపెనీది పంపించారు. పెద్ద ఆయన పట్టుకొని రిటర్న్ చేసేసి దెన్ హీ హాస్ ఫైల్డ్ ఎ కేస్ అగెన్స్ట్ ఫ్లిప్కార్ట్. సో వాళ్ళు నేను చెప్పింది ఫస్ట్ నాకు సంబంధమే లేదన్నారు. కానీ కోర్ట్ బేసింగ్ ఆన్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ దే హెల్డ్ దట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ డెఫిషియన్సీ ఇన్ సర్వీస్. యాక్చువల్లీ దెర్ ఇస్ ఎ డిఫెక్ట్ ఇన్ ద ప్రోడక్ట్ బికాస్ ఇట్స్ నాట్ ఫిట్టింగ్. ట్రెడ్మిల్ అంటే మనం ఎక్కితే ఈయన కరెంటు కనెక్షన్ అయ్యి వెళ్తూ ఉండాలి, మనం పెట్టిన స్పీడ్లో ఉండాలి. అంతేగాని దాని దగ్గర పోతే ఏదో ఈ సోషల్ మీడియాలో చూస్తున్న ఎవడో కింద పడుతుంటారు, అలా చేయడానికి లేదు.
Then second point, he wanted the treadmill of a particular company. You have to supply the same. ఇన్ కేస్ ఆ రేట్లో లేదండి 1 or 2 thousands ఎక్కువ ఉంటుంది, మీరు పే చేస్తారని అడిగినా పర్వాలేదు, అంతేగాని వేరే కంపెనీది పంపిస్తే ఎట్లా? సో కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిటర్న్ పాలసీ యూ కెనాట్ డూప్ ఏ గలిబుల్ కస్టమర్, ఇట్స్ నాట్ కరెక్ట్ అని చెప్పి డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్, ఫస్ట్దేమో డిఫెక్ట్ ఇన్ ప్రోడక్ట్, కానీ అది లేకుండానే ఆ పాయింట్ రాలే ఇక్కడ, డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ అని చెప్పి దెన్ దే ఆర్డర్డ్ ద ఫ్లిప్కార్ట్ కంపెనీ టు రీఫండ్ 13,799 టు ద కస్టమర్. వై? ఫర్ డెలివరింగ్ ఏ treadmill of different company, product of different company, not the same company, as replacement item. Second point, he has suffered a lot. This happened in the year 2023. For the past 1 year, he did not have any proper exercise. Therefore, his mental agony or trauma was taken into consideration, and 10,000 was awarded as compensation to the victim. So, okay, that's all. So please, this is a very good case law. I did not find the name of the case law. It's a news item, but anyway, definitely it have been a correct news item, right? If you are able to find out the case law, please post it in the comment section. Thank you.